Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 20th May. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్ ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ వచ్చాయో ఇప్పుడు మన క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక ఎక్స్ప్రెషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలి అనుకుంటే లైవ్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఆర్ స్మార్ట్ ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోవాలనుకున్నా సో లైక్ స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి, టార్గెట్స్ ఎలా తీసుకోవాలి, ఎంట్రీ ఎలా తీసుకుంటాం, సో లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ టు డీల్. సో ఎవరికైనా నేర్చుకోవాలి లైవ్లో నాతో పాటు అనుకుంటే సో మీరు కింద డిస్క్రిప్షన్ అన్న నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అది రైట్. సో ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ మార్కెట్ ఏం జరిగింది ఏంటి అని. నిన్న మనం ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం కదా, ప్రీ మార్కెట్లో ఏం చెప్పుకున్నాము, సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లో ఓకే. సో నిన్న ఏదైతే ఇక్కడ స్వీప్ చేసి అప్సైడ్కి వెళ్ళిందో ఈ లో బ్రేక్ అయితే సో మనం ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉన్నామని చెప్పేసి అనుకున్నాం. సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే మార్నింగ్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర స్వీప్ చేసి ఎర్లీ మార్నింగ్ స్వీప్ చేసి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఈ లో అనేది బ్రేక్ చేసింది. ఫైన్, ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మార్కెటింగ్ మనం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేయాలని చెప్పేసి ఈ ఫస్ట్ 50 minutes క్యాండిల్తోనే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సో తర్వాత నెక్స్ట్ మనం ఎలా ట్రేడ్స్ తీసుకుంటాం ఏంటి అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా ఎంట్రీ వచ్చిందో చూసుకుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ద్వారా ఒక ఎంట్రీ అయితే వచ్చిందన్నమాట. సో అయితే ఇక్కడ ఏ డిమాండ్ జోన్ ఏం లేదు, డిమాండ్ జోన్ లేకుండా మార్కెట్లో రిట్రేస్మెంట్ వచ్చింది. ఈ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని స్వీప్ చేసి ఓకే, ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని స్వీప్ చేసి 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయే లోపు లోనకి క్లోజ్ అయింది అనమాట. లోనకి క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు 1 minute టైం ఫ్రేమ్లోని అదే టైం ఫ్రేమ్ అదే క్యాండిల్లో మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది. సో లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ నుంచి లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అయింది. ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్ ఓకే. సో ఇక్కడ ఇంటర్నల్గా లోస్ ఫామ్ చేస్తూ పుల్ బ్యాక్ ఓకే. సో మార్కెట్లో మనకి ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనేది అయ్యింది అనమాట. ఓకే, ఇండ్యూస్మెంట్ అయ్యి సో ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ప్రీవియస్ క్యాండిల్ ఒక హైన్ స్వీప్ చేసి లోన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని అదే టైంలో లైక్ ఇది ఎంత క్యాండిల్ 10:45 to 11 వరకు క్యాండిల్ రన్ అవుతుంది అనమాట. ఆ క్యాండిల్ 11 లోపు ఇక్కడున్న లోని స్వీప్ ఇక్కడ ఉన్న లోని బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, 11 లోపు చాలా మంచిగా క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, సో అప్పుడు తర్వాత నెక్స్ట్ ఎంట్రీ అనేది ఎలా ప్లాన్ చేస్తాము అంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతాయి కదా, నెక్స్ట్ క్యాండిల్ ఈ ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. అయితే ఇలాంటి క్యాండిల్స్ మీకు చాలా కనిపిస్తాయి. మీకు కనిపించిన ప్రతి క్యాండిల్ ఇది ఎంట్రీస్ కాదు అనమాట. సో దీనికి చాలా లాట్స్ ఆఫ్ లాజిక్స్ అండ్ లైక్ ఎంట్రీస్ లైక్ ఇలా లాజిక్స్ ఉన్నాయి. సో ఆ లాజిక్స్ మీకు తెలిస్తేనే ఇలాంటి ఎంట్రీస్ మీరు ప్లాన్ చేయగలరు. అదర్వైజ్ మీరు ఇవి ఇలాంటివి దెబ్బ అయిపోతారు అన్నమాట. ఇదే ఎందుకు కరెక్ట్ ఎందుకు అనేది చాలా లాజిక్స్ అయితే దీనికి ఉంటాయన్నమాట. సో మీరు ఎవరికైనా నేర్చుకోవాలి కూడా అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ చెప్పాను కదా, లైవ్లో పట్టుకొని ట్రేడ్ చేయాలనుకుంటే సో ఇలాంటివి మీరు లైక్ తెలుసుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. లైక్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఇలా పెట్టుకుంటాం, నెక్స్ట్ లైక్ టార్గెట్ చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఆ విధంగా ఈరోజు ఎంట్రీ మాట ఇది. సో అప్రాక్సిమేట్లీ చాలా మంచి రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది మనకి ఇది. లైక్ అంటే స్టాప్ లాస్ కొద్దిగా పెద్దగా ఉన్నది, ఇది స్టాప్ లాస్ పెద్దగా ఉన్నా సరే అందుకే 1:3 అలా వస్తుంది. లైక్ బట్ స్టిల్ మనకి అచీవ్ చేసే పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, 318 points. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం మనకి. సో ఈ యొక్క ఎంట్రీ వచ్చింది చాలా మంచి ఎంట్రీ. అయితే మీకు ఎక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, బట్ ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్కి ఎలిజిబిలిటీ లేని ఎంట్రీస్ క్యాండిల్ అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఇది ఎలిజిబుల్ అవుతుంది, ఇది ఎలిజిబుల్ కాదు. సో ఈ విధంగా ఉంటాయి, చాలా లాజిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏది పడితే క్యాండిల్ అన్ని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ అయిపోవన్నమాట. ఓకే, రైట్. సో ఆ విధంగా మనకి ఎంట్రీ వచ్చింది. తర్వాత ఇంకెక్కడైనా ఎంట్రీ వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక ఎంట్రీ వచ్చింది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే లైక్ చూసుకుంటే ఇక్కడ కాదు, ఫ్యూచర్స్ బట్టి చూసుకుంటే మనకు ఒక ఎంట్రీ వస్తుంది అనమాట. సో లైక్ ఎక్కడ అంటే లైక్ ఇది ఓకే. సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ ఇలా ఫాలో అవుతుంది కదా, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఎంట్రీ మాట. ఓకే, ఎండ్ ఆఫ్ ది డేలో మనకి ఇక్కడ ఒక ఎంట్రీ అంతే, లైక్ ఎంట్రీ వస్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 2 ఎంట్రీస్ పాసిబిలిటీ ఎంట్రీస్, బట్ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ క్యాచ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా. సో అది మాట ఈరోజు మార్కెట్ గురించి ఎక్స్ప్లెనేషన్.
ఈ ఎంట్రీస్ మీకు అర్థమయ్యాం అనుకొని నెక్స్ట్ ప్రీ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటో మనం థింక్ చేద్దాం. ఇప్పుడు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రీ మార్కెట్ రేపు నేనేంటంటే ఒక చాలా మంచి ఈ విధంగా జరిగితే మాత్రం చాలా పెద్ద రిస్క్ ఇవ్వడానికి తీసుకోవచ్చు అన్నమాట మనం. సో ఎలాగే ఏంటది మార్కెట్ ఇప్పుడు ఫ్లాట్కి ఇప్పుడు ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయినా లేకపోతే ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్, ఇది 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, 15 minutes టైం ఫ్రేమ్ మళ్ళీ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయితే రేపు పొద్దున్న మార్కెట్ అనేది లైక్ ఐదర్ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అనేది ఫస్ట్ ఆర్ ఏదైనా సరే క్యాండిల్ ఇది బ్రేక్ అయినట్టే బ్రేకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ టైం బ్రేక్ అయినట్టే బ్రేకే, సింగిల్ క్యాండిల్ ఆర్ 2 candlesలో 15 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్ ఆర్ 2 candlesలో స్వీప్ అయిపోయి లోన్కి వచ్చారన్నమాట. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా వస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేసి అనమాట. ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేసి అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ఫ్యూచర్స్లో అయితే ఇంకా బాగున్నది. ఫ్యూచర్స్లో లైక్ ట్రెండ్ లైన్ ఇది ఫ్యూచర్స్లో మంచిగా ట్రెండ్ లైన్ అవుతుంది. సో ఏదైనా సరే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మాత్రం టార్గెట్ని ఇలా ఇక్కడ వరకు పెట్టేసుకోవచ్చు, ఇక్కడ వరకు ఇలాగ బ్లైండ్ వెళ్ళిపోవచ్చు, ఇంకా కింద కూడా ట్రావెల్ చేసుకోవచ్చు. బికాజ్ మనకి ఇక్కడ ఎక్కడ డిమాండ్ జోన్స్ అనేవి లేవు మనకి. సో ఆ విధంగా ఏంటంటే రేపు పాసిబిలిటీ ఎంట్రీ అయితే నేను ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. ఏదైనా సరే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ క్యాండిల్ అనేది మంచిగా స్వీప్ చేసేసి ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఫస్ట్ క్యాండిల్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ హై ఉంది కదా, ఈ హైని మంచిగా స్వీప్ చేసి లోన క్లోజ్ అవ్వాలన్నమాట. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యాండిల్ అవ్వాలి, ఐదర్ 2 candles ఆర్ 1 candle. లేదు అవ్వకుండా మార్కెట్ పైన సస్టైన్ అయ్యింది అంటే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవడం కాదు, ఇక్కడికి వచ్చాక మళ్ళా లైక్ ఆర్డర్ బ్లాక్ కోసం చూస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చాక మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం మళ్ళీ చూస్తాం. ఏం లేదు, ఇక్కడ స్వీప్ ఆఫ్ అయింది కదా, ఇక్కడ స్వీప్ ఆఫ్ అయ్యి మార్కెట్ ఇలా పడిపోయిన తర్వాత ఇక్కడికి ఇంబ్యాలెన్స్ ఉండిపోయి అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ చూస్తాం. ఆ రివర్సల్ లైక్ ఏంటంటే 1 minute టైమ్స్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ అయితే వచ్చేస్తాం అన్నమాట మనం. ఓకే, సో లేదు ఇది కూడా బ్రేక్ అయిపోయి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మనం ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. సో పైన అప్ సైడ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా, లేదు ఇంకా పైకి ఇక్కడ ఓపెన్ అయినా లేదంటే ఇక్కడ రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ అప్ సైడ్ క్యాండిల్స్ మూవ్ అవుతున్నా ఇది మనకి ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకేనా, సో అప్ సైడ్ సినారియోస్ అది. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేసినా సరే 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ హై అనేది ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఒకవేళ మార్కెట్ మళ్ళీ రివర్స్లో వెళ్ళి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఇందాక ఇది ఏదైతే కాన్సెప్ట్ ఇక్కడ చెప్పానో సేమ్ అదే పాసిబిలిటీ ఇక్కడ జరిగితే మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం మనం. లేదు ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళిపోయి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోతుంటే ఇంకా టోటల్గా డౌన్ సైడ్కి అయితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. సో మనకి ఎక్కడ స్టాపేజ్ ఉన్నది ఏంటి అనేది చూసుకుంటే నెక్స్ట్ స్టాపేజ్ చూసుకుంటే ఈ గ్యాప్ ఫిల్లింగే ఉన్నది మనకి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర అవుతాం మనం. ఆ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఆ గ్యాప్ ఫిల్లింగ్ లైక్ ఇది ఇక్కడ లేదంటే ఇక్కడ మనం. ఓకే, టోటల్గా ఇక్కడ ఉన్నది మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ఏమైనా అవుతుందా అంటే అక్కడికి వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది. సో అక్కడ నుంచి ఏదైనా రివర్సల్ వస్తే రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే టోటల్గా అప్ సైడ్ డౌన్ సైడ్ సినారియోస్ అన్నమాట. సో మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఎవరైనా లైవ్లో నాతో పాటు ట్రేడ్ చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.